నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ రోజంతా బిజీగా ఉన్నారా న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా డోంట్ వరీ బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ అత్యంత మారుమూల ప్రాంతాలకు మొబైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన 300 సెల్ టవర్లను ఆయన ప్రారంభించారు మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలను అందించడంలో భాగంగా ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136 జియో ఆధ్వర్యంలో 164 టవర్లను నిర్మించాయి టవర్ల ఏర్పాటు ద్వారా 944 ఆవాసాలకు 2 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలగనుందన్నారు సీఎం జగన్. జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000 ఇంతకుముందు 42,000 జనాభా ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిలకు ఏం అన్యాయం చేశామో ఆమె స్పష్టంగా చెప్పాలన్నారు. షర్మిల మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్నే ఆమె చదువుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రాజకీయాల గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు, ఎక్కడో తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ముక్కును పడతారు, బట్టి పెడతారు, పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు. అలాగే కనపడుతుంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆ కుటుంబంలో ప్రథమంగా ఉండే ముగ్గురికి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లెలు, వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరూ ఇస్తారు, అభిమానులు అందరూ ఇస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన క్వశ్చన్ కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఇదిగో నాకు ఈ అన్యాయం చేశారని. ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా? పదవుల పంపకంలో అన్యాయం, పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది సబబేనా? ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు, ఈరోజు అసలు లేదు అంటారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు, ఈరోజు లేదు. ఆ రోజు రైతుకు ఇది వచ్చింది, ఈరోజు లేదు. అసలు ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా, అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు. తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు? అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక ఆడిండొచ్చు, తెలిసి ఆడారని కూడా తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివా కాబట్టి. బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం, ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు, లేదంటే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈ రోజు లేవనొచ్చు, అట్లాంటివి జరగలేదు. కానీ ఇంత అడ్డగోలు అబద్ధం అయితే ఆయన అన్నాడు. ఆమె అంటుంది, ఆమె తిట్లు తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది అందరికీ తెలుసు, మీకు మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది? 16 నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే వాళ్ళే చెప్పారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన, తెర మీదకి వచ్చిన, అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంత అంటే ఇదిగో ఇంతే, ఇంతకు మించి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్. అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగానే పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు, వైఎస్ఆర్ గారి అభిమానులు, అలాగే నాయకులు,
స్వచ్ఛందంగా ఆయనతో అడుగులో అడుగు వేసి నడవడం, అందులో షర్మిలమ్మ గారి పాత్ర ఉంది, విజయమ్మ గారి పాత్ర ఉంది, ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ పరిధిలో నాయకులు ప్రజాప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27న విశాఖ జిల్లా భీమిలిలో సంఘివలసలో సభను నిర్వహిస్తున్నట్లుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సభలో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. పార్టీ రేపు జరిగే సాహస ఎన్నికలు కాబట్టి, ఈ ఎన్నికల్లో చాలా ప్రతిష్టం కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావాలనే ఆలోచనని, ఎందుకు రావాలనే కార్యక్రమాన్ని, తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలని వాటన్నింటినీ కూడా మరి పెద్దలు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్ట్గా జరిగిన కార్యక్రమాలతో పాటు జరగబోయే కార్యక్రమాలతో దాంతోపాటు 5 సంవత్సరాలు ఏ రకంగా మన గౌరవాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన క్రియాశీలకం. గణతంత్ర వేడుకలకు విజయవాడ ముస్తాబైంది. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం జరిగే ఈ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా అయింది. స్టేడియాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్స్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గణతంత్ర వేడుకలకు హాజరు కానున్నారు. ఓటు వేయటం పౌరుడి ప్రధాన బాధ్యత అన్నారు ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ అబ్దుల్ నజీర్. సిఎస్ జవహర్ రెడ్డి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. National Voters Day, let us recommit ourselves to the principles of democracy. Let us pledge to be active participants in the democratic process, to engage in thoughtful discourse and to foster an environment where every eligible citizen embraces their role in shaping the future of our great nation. ఒక్క హక్తో పచ్చ బ్యాచ్ నోళ్లు మూయించారు ఆ ఇద్దరు నేతలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై ఎల్లో మీడియా రోత రాతలకు చెక్ పెట్టారు. విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ కార్యక్రమానికి తన ఆఫీస్ నుంచి ర్యాలీగా తరలివచ్చారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో సంబరాలు చేసుకున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. వైఎస్ఆర్సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్ డే కావాలని, వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు మల్లాది విష్ణు. ఎన్నికల హామీల అమల్లో రాజీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి నెలాఖరుకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేస్తామని భరోసానిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్స్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో. మిమ్మల్ని 100 మీటర్ల గోతి నుంచి పాతిపెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ గట్టం.
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ ను ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దావోస్ పర్యటనకు ముందు వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కు పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాజాగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ ఎంపికకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ తమిళిసై. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్ కు అప్పగించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. చైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా చివరకు మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ ప్రతిపాదనను గవర్నర్ కు పంపింది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలిపారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలోనే లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వచ్చే వారం పూర్తవుతుందన్నారు కిషన్ రెడ్డి. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తారని, ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు. వచ్చే వారంలోనే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తాం. 28 నాడు అమిత్ షా గారు వస్తా ఉన్నారు. జేఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆ రోజు సాయంకాలం 5 గంటలకు మహిళా ప్రొఫెషనల్స్ మీటింగ్ ఉంటుంది. సాయంకాలం 5 గంటల కార్యక్రమం ఉంటుంది. అది కూడా జయప్రదం చేయండి. వచ్చేటువంటి రోజుల్లో మనం అందరం కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిన అవసరం. హైదరాబాద్ మరొకసారి మనం చేస్తున్నాం. హైదరాబాద్ లో పోటీ చేయడం కోసం పోటీ చేయకూడదు. హైదరాబాద్ లో ఈసారి గెలవడం కోసం మాత్రమే పోటీ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా దిశలో ప్లాన్ చేయాల్సింది. పొరపాటునో గ్రహపాటునో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర వ్యాప్తంగా అధికార దుర్వినియోగాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు బాగుండాలన్నది తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఇంకొక ఎజెండా లేదు, ఎన్నడూ కూడా ఉండకూడదు. ప్రజలే మనకు పరమార్థం. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడమే మాకు ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దానికోసమే నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ముందుకే పోతాం తప్ప వెనక్కి పోము. ఎందుకంటే ఈ అక్రమాలు అన్యాయాలు చాలా చూసినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా. వాటిని ఎదురొడ్డి నిలబడ్డటువంటి గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళం కాబట్టి ధైర్యంగా ఉందాం. ఖచ్చితంగా వీళ్ళ యొక్క అక్రమాలను ఎదిరిద్దాం. మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. ఝాన్సీ అనే అమ్మాయిని, ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీ అనే అమ్మాయిని ఈడ్చుకెళ్ళినటువంటి తీరు తీవ్రంగా ఖండిస్తామని ఇమ్మీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. వారిపైన ఎంబడే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇమ్మీడియట్ గా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎవరైతే అమ్మాయి పట్ల అనుచితంగా బిహేవ్ చేసిండ్రో వారిపైన ఎంబడే చర్యలు తీసుకోవాలి, వారిని సస్పెండ్ చేయాలి. దీనన్నింటినీ పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాను. తెలంగాణలో 8 ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ పేరును ఈఏపీ సెట్గా మార్చిన ఉన్నత విద్యా మండలి పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9వ తేదీ నుంచి 13 వరకు ఈఏపీ సెట్ జరగనుంది. ఎడ్సెట్ పరీక్ష మే 23న, లాసెట్ పీజీ లాసెట్ పరీక్షలు జూన్ 3న, ఈసెట్ పరీక్ష మే 6న, ఐసెట్ జూన్ 4, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారన్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది ఏసీబీ కోర్టు. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ను విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామన్నారు ఏసీబీ అధికారులు. 99.60 లక్షల నగదు, 1988 గ్రాముల బంగారం, 6 కేజీల వెండిని సీజ్ చేసినట్లుగా తెలిపారు. 8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన బినామీలపై విచారణ చేయాల్సి ఉందన్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ చందానగర్లో మద్యం మత్తులో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. రహదారిపై వెళ్లే వాహనాలపై రాళ్లతో దాడి చేస్తూ హంగామా సృష్టించాడు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తున్న మందుబాబును కొందరు వ్యక్తులు అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. భారతదేశం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశానికి ప్రజాస్వామ్యమే రక్షిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం మన బాధ్యత అన్నారు. భారత్ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, ఇదిలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం, సైన్స్ రంగాల్లో దేశ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కావటం శుభసూచకమన్నారు రాష్ట్రపతి. हमें अपने देश को नई ऊंचाइयों तक ले जाने का सुनहरा अवसर मिला है. हमारा लक्ष्यों को प्राप्त करने के लिए प्रत्येक नागरिक का योगदान महत्वपूर्ण होगा. इसके लिए मैं सभी देशवासियों से संविधान में निहित हमारे मूल कर्तव्यों का पालन करने का अनुरोध करूंगी. ये कर्तव्य आज़ादी के 100 वर्ष पूरी होने तक भारत को एक विकसित राष्ट्र बनाने की दिशा में प्रत्येक नागरिक के आवश्यक दायित्व है. इस संदर्भ में मुझे महात्मा गांधी का स्मरण होता है. बापू ने ठीक ही कहा था, जिसने केवल अधिकारों को चाहा है, ऐसे कोई भी प्रजा उन्नति नहीं कर सकी है. केवल वही प्रजा उन्नति कर सकी है जिसने कर्तव्यों का धार्मिक रूप से पालन किया है. मेरे प्यारे देशवासियों, गणतंत्र दिवस हमारे आधारभूत मूल्यों और सिद्धांतों को स्मरण करने का एक महत्वपूर्ण अवसर है. जब हम उनमें से किसी एक बुनियादी सिद्धांतों पर चिंतन करते हैं तो स्वाभाविक रूप से अन्य सभी सिद्धांतों पर भी हमारा ध्यान जाता है. संस्कृति, मान्यताओं और परंपराओं की विविधता हमारे लोकतंत्रों का अंतर्निहित आयाम है. हमारे विविधता का ये उत्सव समता पर आधारित है, जिसे न्याय. భారత్ భవిష్యత్తు నిర్ణయించేది యువ ఓటర్లే అన్నారు ప్రధాని మోదీ. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చిందన్నారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతపై ఉందన్నారు. కుటుంబ పాలన, బంధుప్రీతి ప్రాధాన్యంగా కొన్ని పార్టీలు రాజకీయాల్లో యువత ఎదుగుదలను అడ్డుకున్నాయి. ఓటు హక్కుతో మీరంతా కుటుంబ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ భారత్కు చేరుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ప్రధాని మోదీతో కలిసి రోడ్ షో నిర్వహించారు. పింక్ సిటీలో జంతర్ మంతర్ నుంచి సింగనేరి గేట్ వరకు రోడ్ షోను చేపట్టారు ఇద్దరు నేతలు. రేపు ఢిల్లీలో కర్తవ్య పథ్లో జరిగే భారత గణతంత్ర పరేడ్ను వీక్షించనున్నారు ఫ్రెంచ్ ప్రధాని. బీహార్ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. మహాకూటమి ప్రభుత్వం పతనం అంచుకు చేరింది. సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నితీష్ పచ్చి అవకాశవాదంటూ ఫైర్ అయ్యారు రోహిణి. 2022 ఆగస్టులో ఎన్డీఏకి కటిఫ్ చెప్పి ఆర్జేడీ కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనబోమని ఇప్పటికే ప్రకటించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ మళ్లీ సొంత గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయన తిరిగి బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువాను కప్పి షెట్టర్ను బీజేపీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై అస్సాం పోలీసులు పెట్టిన కేసును సిఐడికి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లుగా రాష్ట్ర డీజీ స్పష్టం చేశారు. గువాహటిలోకి రాహుల్ న్యాయ జోడో యాత్ర ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్రను చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. బైపాస్ నుంచి వెళ్లాలని సూచిస్తూ బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తోసుకొని ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అసోంలోని కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ తలుక్కున మెరిసింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నేషనల్ టూరిజం డే సందర్భంగా దీనికి సంబంధించి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మెజెస్టిక్ బ్యూటీ కజిరంగా నేషనల్ పార్క్లో అరుదైన బంగారు పులి కనిపించిందంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. భారత్తో కయ్యానికి కాల్దూవుతోంది కెనడా. ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది ట్రూడో ప్రభుత్వం. తాజా నిర్ణయం ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతున్న దర్యాప్తులో భారత్ పేరును చేర్చింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు గత సెప్టెంబర్లో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసింది ట్రూడో సర్కార్. ఇప్పుడు భారత్ పేరును ఆ దర్యాప్తులో చేర్చింది. చైనా, భారత్తో పాటు రష్యా వంటి దేశాలపైన కెనడా ఈ ఆరోపణలు చేసింది. కానీ వీటిని ఆయా దేశాలు ఖండించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఐటీ షేర్స్ పతనంతో రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ చివరకు 359 పాయింట్ల నష్టంతో 70,700 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 101 పాయింట్ల నష్టంతో 21,352 వద్ద ముగిసింది. బీఎస్ఈలో టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్నాలజీ, విప్రో షేర్స్ నష్టాలను చవిచూశాయి. ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా నిరాశజనక ఫలితాలు ఇతర ఐటీ షేర్స్ పైన ప్రభావాన్ని చూపింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో రికార్డును క్రియేట్ చేసింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ $3 ట్రిలియన్ దాటింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయిని దాటిన రెండవ కంపెనీ ఇది. మైక్రోసాఫ్ట్ షేర్ విలువ బుధవారం 1.3% పైగా పెరిగి $404కు చేరటంతో ఈ రికార్డు నమోదైంది. ఐఫోన్స్ తయారీ కంపెనీ యాపిల్ గతేడాది జూన్లో $3 ట్రిలియన్ మార్కెట్ విలువ సాధించిన తొలి సంస్థగా నిలిచింది. త్వరలో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది మైక్రోసాఫ్ట్. ఆదాయం, లాభాలను అంచనాలను మించుతాయని భావిస్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. భారత్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ జరగనుండగా ఉపాల్ స్టేడియంలో హంగామా సృష్టించాడు యువకుడు. సడన్ గా గ్రౌండ్ లోకి దూసుకు వెళ్లాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లపై పడి పాదాభివందనం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పిచ్లోకి చొరబడిన యువకుడిని పట్టుకున్నారు. బయటకు తీసుకెళ్లి విచారించారు. తాను రోహిత్ శర్మ వీరాభిమానిని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ యువకుడు గ్రౌండ్ లోకి ఎలా దూసుకురాగలిగాడనే విషయంపై ఆరా తీస్తున్నారు భద్రతా సిబ్బంది. ఇక భారత్తో జరిగిన తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ టీం. డబుల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును ఖాయం చేసుకున్న భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరో ఘనతను సాధించాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నాడు. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ ఫైనల్కు చేరిన ఆటగాడిగా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. డబుల్స్ పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి థామస్ మచాక్ జాంగ్ జిషన్పై బోపన్న విజయం సాధించాడు. 3 సెట్లలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో బోపన్న జోడీ 6-3, 3-6, 7-6 తేడాతో ఫైనల్కు చేరింది. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 19 ఇప్పుడు చూద్దాం. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి రాబిన్ హుడ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్ కి ప్లాన్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 3న మళ్లీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. రానా హీరోగా నటిస్తున్న రాక్షసరాజు సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడట. శుక్రవారం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ యాక్ట్ చేసిన అయాలాస్ తెలుగు డబ్బింగ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. సంజయ్ లీలా బన్సాలి కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. రణబీర్ కపూర్, అలియా భట్, వికీ కౌశల్ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించబోతున్నారట. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.